ఏడాది సంక్రాంతికి 4 సినిమాలు బరిలోకి దిగాయి. ఇందులో హనుమాన్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్లు కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం ఓటీటీ విషయంలో దాగుడు మూతలు ఆడుతోంది. చాలాసార్లు ఇదిగో అదిగో అంటూ ప్రకటన చేసినా చివరికి నిరాశ ఎదురైంది. సినిమా యూనిట్ మాత్రం ఓటీటీ విడుదలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతోంది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అవుతోంది, ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి మా టీం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందించాలన్నదే మా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎక్స్పెక్టెడ్ తేదీనైనా ప్రకటించండి. మరి ప్రేక్షకులు ఇంత పిచ్చోలలా కనిపిస్తున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ముందు మార్చి 2న G5లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రసారం కానుందని ప్రచారం జరిగింది. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్టుతో అది కూడా నిజం కాదని తేలిపోయింది.